హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక లీడ్ కోడ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి ఇన్సర్ట్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్ ఇన్ ఏ లింక్డ్ లిస్ట్. ఈ ప్రాబ్లంలో ఇచ్చిన కాంటెక్స్ట్ ఏంటంటే మనకు ఒక లింక్డ్ లిస్ట్ అయితే ఇస్తారు. అయితే మనం ఏం చేయాలంటే ఈ లింక్డ్ లిస్ట్లో ఉన్న ప్రతి పెయిర్ ఆఫ్ అడ్జసెంట్ నోడ్స్ మధ్యలో ఒక నోడ్ అయితే ఇన్సర్ట్ చేయాలి. అంటే పక్కనే ఉన్న ప్రతి రెండు నోడ్స్ మధ్యలో ఒక నోడ్ అయితే ఇన్సర్ట్ చేయాలి. ఆ ఇన్సర్ట్ చేసే నోడ్ యొక్క వాల్యూ వచ్చేసి ఆ రెండు నోడ్స్ యొక్క గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అయి ఉండాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు, చూడొచ్చు. ఇందులో మనకి ఇచ్చిన లింక్ లిస్ట్ అయితే ఇది, రైట్. అండ్ దాని నుంచి మనం ఈ గ్రేటెస్ట్ కామన్ డివైజర్స్ ఇన్సర్ట్ చేశాక ఈ లిస్ట్ తయారవుతుంది. అంటే ఈ లిస్ట్ ఇస్తే మనకి మనం ఈ ఫైనల్ లిస్ట్ అయితే తయారు చేయాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీరు చూడవచ్చు 18 and 6 ఈ రెండింటికి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ వచ్చేసి 6 అవుతుంది. సో 18 అనే నోడ్కి 6 అనే నోడ్కి మధ్యలో ఆ రెండింటి యొక్క గ్రేటెస్ట్ కామన్ డివైజర్ నోడ్ 6 పెట్టారు. తర్వాత 6 and 10 ఈ రెండింటికి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ వచ్చేసి 2. సో 6 నోడ్కి 10 నోడ్కి మధ్యలో 2 అయితే పెట్టారు, 2 అనే నోడ్ అయితే పెట్టారు. ఆ తర్వాత ఫైనల్గా 10 and 3 10కి 3కి మధ్యలో వాటి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ 1 అనే నోడ్ని అయితే పెట్టారు. సో ఈ విధంగా ఇన్సర్ట్ చేశారు నోడ్స్ని. అండ్ 2 నోడ్స్ మధ్యలో ఒక నోడ్ ఇన్సర్ట్ చేయడం అంత కష్టమేం కాదు, అది యూజువల్లీ ఈజీ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 నోడ్స్ 10 and 3 ఉన్నాయి. 10 యొక్క నెక్స్ట్ నోడ్ వచ్చేసి 3కి కనెక్ట్ అయింది, రైట్. ఇప్పుడు మనం ఈ రెండింటి మధ్యలో ఈ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ నోడ్ 1ని యాడ్ చేయాలనుకో, ఫస్ట్ ఏం చేయాలి, 1 వాల్యూ ఉన్న ఒక కొత్త నోడ్ అయితే క్రియేట్ చేయాలి, లిస్ట్ నోడ్. ఆ తర్వాత 10 యొక్క నెక్స్ట్ పాయింటర్ వచ్చేసి 3కి తీసి 1కి కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత 1 యొక్క నెక్స్ట్ పాయింటర్ 3కి కనెక్ట్ అవ్వాలి. ఆ విధంగా 10 యొక్క నెక్స్ట్ పాయింటర్ 1కి కనెక్ట్ అయింది, 1 యొక్క నెక్స్ట్ పాయింటర్ 3కి కనెక్ట్ అయింది. ఫైనల్గా 3 and 10 మధ్యలో నోడ్ అయితే ఇన్సర్ట్ చేస్తాం, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ నోడ్. ఈ ప్రాసెస్తో మనం ఒక నోడ్ అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. అయితే మనకి మెయిన్లీ కావాల్సింది ఏంటి, ఈ 10 and 3 రెండు వాల్యూస్ యొక్క జీసీడీ కనుక్కోవడానికి మనకు ఒక ప్రాసెస్ అయితే కావాలి, ఒక ఫంక్షన్ అయితే కావాలి, రైట్. ఆ ఫంక్షన్ ఆ జీసీడీ వాల్యూ 1ని రిటర్న్ చేయాలి. సో ఈ ప్రాబ్లంలో మెయిన్ థింగ్ ఏంటంటే మనం కనిపెట్టాల్సింది ఈ జీసీడీ ఫంక్షన్ని తయారు చేయడం. అండ్ జీసీడీ ఫంక్షన్ తయారు చేయడానికి ఒక రికర్సివ్ మెథడ్ అయితే ఉంది. అదేంటంటే ఒక 2 నెంబర్స్ జీసీడీ ఆఫ్ ఏ కామా బి కనిపెట్టాలంటే దాని వాల్యూ కనుక్కోవడానికి జీసీడీ ఆఫ్ ఏ కామా ఏ రిమైండర్ బి చేయొచ్చు అనమాట. ఆర్ జీసీడీ ఆఫ్ బి కామా ఏ రిమైండర్ బి చేయొచ్చు. సో జీసీడీ ఆఫ్ ఏ కామా బి అండ్ జీసీడీ ఆఫ్ బి కామా ఏ రిమైండర్ బి రెండు సేమే అవుతాయి. అలాగే ఏదైనా ఒక నెంబర్కి 0కి జీసీడీ వచ్చేసి ఆ నెంబరే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీసీడీ ఆఫ్ ఏ కామా 0 వచ్చేసి జీసీడీ వచ్చేసి ఏనే అవుతుంది. మీరు కావాలంటే చూసుకోవచ్చు 4 and 0 ఈ రెండింటితో డివిజిబుల్ అయ్యే బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి, 4. ఈ 4 అనేది బోత్ 4 and 0తో డివిజిబుల్ అయ్యే బిగ్గెస్ట్ నెంబర్, రైట్. సో ఒక నెంబర్ అండ్ 0తో డివిజిబుల్ అయ్యే బిగ్గెస్ట్ నెంబర్ ఆ నెంబరే అవుతుంది. కాబట్టి జీసీడీ ఆ రెండింటికి జీసీడీ కూడా ఆ నెంబరే అవుతుంది. అండ్ ఇదే యూక్లిడ్ తయారు చేసిన అల్గోరిథం అనమాట. సెంచరీస్ బ్యాక్ తయారు చేసిన అల్గోరిథం ఇది ఎఫిషియెంట్గా రన్ అవుతుంది. అండ్ ఇలా A% B మనం ఎప్పుడు దాకా చేస్తాం, ఎప్పుడు దాకా అయితే ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్ 0 అయ్యేదాకా. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి log n అవుతుంది. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో 48 and 18కి జీసీడీ చేయాలనుకో, రైట్. మనం 48 and 18కి జీసీడీ తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, జీసీడీ ఆఫ్ 18కి 48 mod 18కి చేస్తాం. 48 mod 18 అంటే ఏమొస్తుంది, సో 48లో ఫస్ట్ ఎన్ని 18s పడతాయి, 2 18s పడితే మనకి 12 మిగులుద్ది, రైట్. సో ఇప్పుడు జీసీడీ ఆఫ్ 48 and 18 వచ్చేసి జీసీడీ ఆఫ్ 18 and 12 అవుతుంది అనమాట. సో ఈ రెండింటికి ఏ జీసీడీ అయితే వస్తుందో అదే 48కి 18కి కూడా జీసీడీ అవుతుంది. అండ్ స్టిల్ మనకు తెలీదు. సో జీసీడీ ఆఫ్ 12 18% 12 చేస్తాం అనమాట మనం, రైట్. ఇప్పుడు 18% 12 చేస్తే మనకి
6 వస్తుంది. సో జీసీడీ ఆఫ్ 8, 12 అండ్ 66 ఏదైతే ఉంటుందో అది మనం రిటర్న్ చేయాలి. సో జీసీడీ ఆఫ్ 12, 6 వచ్చేసి జీసీడీ ఆఫ్ 6 0 అవుతుంది. ఎందుకంటే 12% 6, 12ని 6తో డివైడ్ చేస్తే 0 వస్తుంది కదా, ఆ రిమైండర్ ఇక్కడ వేసుకున్నాం. అండ్ ఫైనల్లీ జీసీడీ ఆఫ్ 6 0 ఏంటి 6 అవుతుంది. సో ఇదే 48కి 18కి వచ్చిన జీసీడీ అనమాట ఈ ఆల్గరిథం. అయితే ఇక్కడ ఈ ఆల్గరిథం ద్వారా లాగ్ ఆఫ్ అండ్ స్టెప్స్లో అయితే మనకి ఈ జీసీడీ అయితే ఫైండ్ అవుట్ అవుతుంది. ఈ జీసీడీ ప్రాసెస్ని మనం ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయో అన్ని టైమ్స్ చేస్తున్నాం. సో m నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి అనుకున్నాం. సో m log n అయితే మన టైం కాంప్లెక్సిటీ అవుతుంది మన ఆల్గరిథం యొక్క. ఓకే, అయితే ఈ జీసీడీ ఫంక్షన్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనడానికి ఒక ఇంట్యూటివ్ ప్రూఫ్ చెప్పాలంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామని నేను క్లెయిమ్ చేసే ఏంటి, ఒక 2 నెంబర్స్ ఏ అండ్ బికి జీసీడీ, అలాగే ఆ నెంబర్లో ఏదో ఒక నెంబర్కి ఆ 2 నెంబర్స్ యొక్క రిమైండర్కి వచ్చే జీసీడీ సేమ్ ఉంటుంది అంటున్నా. సో ఫస్ట్ లెట్స్ థింక్ వాట్ ఈజ్ దిస్ రిమైండర్. ఓకే, అసలు ఈ రిమైండర్ అంటే ఏంటో చూద్దాం. సో నేను ఏ అండ్ బి ఈ 2 నెంబర్స్ని డివైడ్ చేశాను అనుకో, నాకు ఒక కోషెంట్ అయితే వస్తుంది, ఒక రిమైండర్ అయితే వస్తుంది. ఈ కోషెంట్ ఏం చెప్తుందంటే ఈ ఏలో ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ పడతాయని చెప్తుంది. ఈ రిమైండర్ ఏం చెప్తుందంటే ఈ ఏలో ఈ క్యూ నెంబర్ ఆఫ్ బీస్ పట్టాక మిగిలింది ఈ రిమైండర్ అని చెప్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 17/5, దీనికి కోషెంట్ ఏమొస్తుంది, రిమైండర్ ఏమొస్తుంది. ఫస్ట్ మీరు చూసుకుంటే కోషెంట్ 3 వస్తుంది అండ్ రిమైండర్ 2 వస్తుంది. ఎందుకంటే 17లో మ్యాక్సిమం 3 5s పడతాయి, 15 పడుతుంది. ఆ 3 5s అంటే 15 పడుతుంది మ్యాక్సిమం. 3 5s యొక్క వాల్యూ 15. ఆ 15 తీసేగా మనకి 2 మిగులుతుంది, అవునా? సో ఇది రిమైండర్. సో మ్యాక్సిమం ఎన్ని 5s పడతాయి అనేది కోషెంట్ అయింది. అలాగే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 5s తీసేగా మనకు వచ్చిన వాల్యూ రిమైండర్ అయింది. సో ఏకి బీకి కోషెంట్ ఏంటి, ఏలో ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ పడతాయి అనేది కోషెంట్, ఏలో క్యూ నెంబర్ ఆఫ్ బీస్ తీసేకొచ్చేది మనకి రిమైండర్. ఓకే, సో నేను ఇప్పుడు ఏని ఏ విధంగా రాయొచ్చు, ఏ ఈక్వల్ టు BQ ప్లస్ R అని రాయొచ్చు. క్యూ నెంబర్ ఆఫ్ బీస్ దాంతోపాటు రిమైండర్ యాడ్ చేస్తే నాకు ఏ వస్తుంది. అండ్ ఒకవేళ ఈ ఏ అనేది సపోజ్ ఫస్ట్ ఏ అండ్ బి ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటి రెండింటి యొక్క రిమైండర్ నేను జీ అనుకుంటున్నాను. వాటి రెండింటి యొక్క గ్రేటెస్ట్ కామన్ డివైజర్ వచ్చేసి జీ అనుకుంటున్నాను. ఒకవేళ ఏ అనేది ఈ జీతో డివిజిబుల్ అయితే అలాగే ఈ బీతో కూడా డివిజిబుల్ అయింది, రైట్? అప్పుడు మనం ఈ జీ అనేది ఏతో డివిజిబుల్ అవుతుంది అండ్ బీతో డివిజిబుల్ అవుతుంది అని మనకు తెలుసు. అండ్ ఏతో డివిజిబుల్ అవుతుంది, బీతో డివిజిబుల్ అవుతుంది అంటే డెఫినెట్లీ ఆర్తో కూడా డివిజిబుల్ అవ్వాలి. సో ఏ డివైడెడ్ బై జీ అయింది అండ్ బి డివైడెడ్ బై జీ అయిందంటే బీక్యూ డివైడెడ్ బై జీ కూడా అవుతుంది. అండ్ అదైందంటే ఆర్ డివైడెడ్ బై జీ కూడా అవ్వాలి మ్యాథమెటికల్గా ఆలోచిస్తే. సో ఆబ్వియస్లీ ఏ అండ్ బీకి వచ్చే గ్రేటెస్ట్ కామన్ డివైజరే అండ్ బి అండ్ ఆర్కి కూడా గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్తో మనమైతే ఈ రికర్సివ్ డెఫినేషన్ ఏదైతే ఉందో నేను చెప్పిన ఆ రికర్సివ్ డెఫినేషన్ వర్క్ అవుతుంది. అండ్ దాని బేస్ కేస్ వచ్చేసి ఏంటి, ఏదైనా ఒక నెంబర్కి అలాగే 0కి వచ్చే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ వచ్చేసి ఆ నెంబరే అవుతుంది. అది బేస్ కేస్. సో మన ఫంక్షన్ డెఫినేషన్ ఏ విధంగా ఉంటుంది రికర్సివ్గా చెప్పాలంటే, ఫస్ట్ జీసీడీ ఆఫ్ ఏ, బి ఈ 2 నెంబర్స్కి జీసీడీ కనుక్కోవాలంటే ఒకవేళ ఆ నెంబర్ బి అనేది 0 అయిందనుకో, రైట్? అప్పుడు మనం అర్థమేంటి, ఆ ఏ అనే నెంబరే జీసీడీ అని అర్థం. సో ఆ ఏని రిటర్న్ చేస్తాం. అలా కాదు అంటే మనం ఫస్ట్ బి అనే నెంబర్కి అలాగే A% బి చేస్తే రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్కి జీసీడీ కనుక్కొని దాన్ని రిటర్న్ చేయాలి.
ఇదే ఆల్గరిథంకి సూడో కోడ్ లాంటిది అనమాట, రైట్. సో ఈ విధంగా జీసీడీ ఫంక్షన్ని లాగ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ అయితే మనం రన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఆల్గరిథంకి పోర్ట్ చేద్దాం. లీడ్ కోడ్కి వెళ్ళి మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ అయితే ఒక ఎడ్జ్ కేస్ అయితే చూసుకోవాలి. ఒకవేళ అలా మన ఇచ్చే లింక్ లిస్ట్ హెడ్ లేకపోయినా లేదా ఆ హెడ్కి నెక్స్ట్ నోడ్ లేకపోయినా మనం ఆ హెడ్ని రిటర్న్ చేసేయాలి. ఎందుకంటే అక్కడ జీసీడీస్ని మనం ఇన్సర్ట్ చేయక్కర్లా. సో ఆ హెడ్ని యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ చేసేస్తాం. అలా కాదు అనుకుంటే ఫస్ట్ ఒక కరెంట్ పాయింటర్ అయితే పెట్టుకోవాలి. అది ఇనీషియల్గా హెడ్కి పాయింట్ చేస్తుంది. ఈ కరెంట్ పాయింటర్ అండ్ కరెంట్ డాట్ నెక్స్ట్ పాయింటర్ అనేవి నల్ అన్నంత వరకు మనం ఆ రెండు మధ్యలో జీసీడీని ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ నెక్స్ట్ పాయింటర్ని ఎన్ఎక్స్టీ అనే వేరియబుల్లో కరెంట్ డాట్ నెక్స్ట్ పాయింటర్ ఏ నోట్కి అయితే పాయింట్ చేస్తుందో ఆ నోట్ని ఎన్ఎక్స్టీ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఆ జీసీడీ నోడ్ని అయితే తయారు చేయాలి, రైట్. ఆ జీసీడీ నోడ్ అనేది ఒక లిస్ట్ నోడ్ అండ్ దాని వాల్యూ వచ్చేసి ఈ లైక్ కరెంట్ నోడ్ యొక్క వాల్యూ అలాగే ఆ నెక్స్ట్ నోడ్ యొక్క వాల్యూ ఉన్నాయి కదా, ఆ రెండు వాల్యూస్ యొక్క జీసీడీనే ఈ లిస్ట్ నోడ్ యొక్క వాల్యూ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, కరెంట్ యొక్క నెక్స్ట్ పాయింటర్ అనేది ఆ ఎన్ఎక్స్టీ నోడ్కి తీసి జీసీడీ నోడ్కి కనెక్ట్ చేయాలి, రైట్. ఆ తర్వాత ఈ జీసీడీ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్ వచ్చేసి ఈ నెక్స్ట్ యాక్చువల్ నెక్స్ట్ నోడ్కి అయితే కనెక్ట్ చేయాలి. ఫైనల్గా కరెంట్ పాయింటర్ అనేది ఇప్పుడు ముందుకు వెళ్ళాలి. అప్పుడు తర్వాత నెక్స్ట్ పేర్ ఆఫ్ నోట్స్లో మళ్ళీ ప్రాసెస్ రన్ అవుతుంది. ఎప్పుడు దాకా, ఫైనల్గా కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది నల్ అయ్యేదాకా, రైట్. అండ్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక మనం ఈ హెడ్ని అయితే మళ్ళీ రిటర్న్ చేసేస్తాం, మోడిఫైడ్ లింక్ లిస్ట్ని అయితే ఇక్కడ మనం ఒకటి చేయాల్సింది ఉంది. అదేంటి, ఈ జీసీడీ ఫంక్షన్ని తయారు చేయడం. ఈ జీసీడీ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఏ అండ్ బి అనే రెండు వాల్యూస్ తీసుకుంటుంది, రైట్. ఆ రెండింటి యొక్క జీసీడీ రిటర్న్ చేస్తుంది. దాని బేస్ కేస్ ఏంటి, ఒకవేళ బి అనేది 0 అయితే మనం ఏని రిటర్న్ చేసేస్తాం, ఎందుకంటే ఆ రెండింటి యొక్క జీసీడీ ఏనే అవుతుంది కాబట్టి. ఒకవేళ అలా కాదు అనుకుంటే ఫస్ట్ ఆ బి అనే వాల్యూకి ఏ% బి చేస్తే వచ్చే రిమైండర్కి వచ్చే జీసీడీని రిటర్న్ చేయాలి. సో ఇది ఆ జీసీడీ ఫంక్షన్, రైట్. సో ఆల్మోస్ట్ మన అల్గోరిథంకి కోడ్ అయిపోయింది, రైట్. ఇప్పుడు దీన్ని అయితే సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ కోడ్లో స్మాల్ మిస్టేక్ అయితే ఉంది. అదేంటంటే నేను ఈ లైన్లో సెమీకోలన్ అయితే పెట్టాను. సో బై మిస్టేక్ పడిపోయినట్టుంది, దాన్ని క్లియర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కోడ్ని సబ్మిట్ చేసి చూద్దాం. యాజ్ యూ కెన్ సీ మనం రాసిన కోడ్ అయితే బాగానే రన్ అయింది. సో ఐ హోప్ మీకు ఈ కోడ్ అండ్ అల్గోరిథం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.